హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే ప్రజెంట్ మనము పుంగనూరు మార్కెట్ ఉన్నామండి. సో చాలా మంది అడిగేది ఎద్దుల మార్కెట్, పుంగనూరు ఎద్దుల మార్కెట్ చూపించమనేసి. సో ప్రజెంట్ చూస్తాను కదా, ఇక్కడంతా మనకు ఎద్దుల మార్కెట్ లో ఉన్నాము, వ్యాపారం జరుగుతుంది. ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం 5 గంటల మార్కెట్ జరుగుతుందండి. సో చూద్దాం ఇక్కడ ఉండే రేట్లు ఎట్లున్నాయి ఏమనేది క్లియర్ కనుక్కుందాం. అన్న ఒక నిమిషం ఆగండి అన్న. అన్న ఇట్రానా, రానా ఒక నిమిషం రానా దాని రేటు చూద్దాం రానా. సరే ఫ్రెండ్స్, చూస్తే ప్రజెంట్ మనము ఇక్కడ చూసే దేశీయ ఎద్దు అండి. రంగు చూస్తే కొంచెం నలుపు దేశీయ ఎద్దు అండి, బాగా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఈ ఎద్దు. సో బేరం జరుగుతుంది. సో ఏం రేట్లకు అవుతాయి, ఏం రేట్లు చూస్తున్నారు అది కనుక్కుందాం అనమాట. సో వ్యాపారం జరుగుతున్నట్టుంది. ఎద్దు ఎవరిదన్నా ఇదే? మీదేనా? అమ్మేసినారా? ఉండదా? అమ్మేసినారా? ఓకే. సో అమ్మేసినా అంటే చూసుకోవచ్చండి. 2 బళ్ళతో ఉందేనా? ఎంత అయిందేనా? ఎంతకైంది? 35,000కి అయితే జత లేదు కదా, ఒకటే ఉండేది. ఓకే, 35,000కి అయితే ఫైనల్ గా అయిందని చూడొచ్చండి. ఈ ఎద్దు మనం చూస్తాండి 2 బళ్ళ మీద అయితే ఉన్నదని చెప్తారు. సో ప్రజెంట్ అనేది మనం పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నామండి. సో దాని నుంచి ఫైనల్ గా మనకు అయింది 35,000 రూపాయలకి. సో చూసుకోవచ్చండి దాన్ని. సో దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకైతే మార్కెట్ స్టార్ట్ అయిందండి. చాలా మంది అడుగుతాండి పుంగనూరు మార్కెట్ లో ఎద్దులు కానీ దూడలు కానీ దానికి సంబంధించిన మాకు చూపించండి అని అడుగుతాను అనమాట. సో అదే అనమాట ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో 5 నుంచి 11 వరకు అయితే ఉంటుందండి. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్, పుంగనూరు అండి. సో మీకు ఎటువంటి వీడియో కావాలంటే మనం తీసి పెడతాం. మీరు చేయాల్సిన వల్ల ఏం లేదండి, మన వీడియోకి కొంచెం సపోర్ట్ చేసి లైక్ పెట్టారంటే సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో మీకు తెలిసిన వాళ్ళు మీ సర్కిల్ ఎవరికైనా షేర్ చేయండి. సో దానివల్ల మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి ఏమనేది వాళ్ళు కూడా క్లియర్గా అయితే తెలుసుకుంటారు, వస్తారు. దాని ద్వారా మార్కెట్లు అన్నీ పెరుగుతాయి అనమాట. సో ప్రజెంట్ మనం చూస్తామనేది చిన్న ఎద్దులు, చిన్న క్వాడీలు కానించి పెద్ద ఎద్దుల వరకు అయితే చూద్దాము, రేట్లు ఎట్లా పోతున్నాయి కనుక్కుందాము. సో డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర డీటెయిల్డ్గా నీట్గా మనం అయితే మాట్లాడదామండి. సో ఇప్పుడు వచ్చి దూడలు చూద్దాము, దాని తర్వాత ఈ సైజులో ఉండే ఎద్దులు అవన్నీ కూడా నీట్గా అన్నీ కూడా మాట్లాడుకుంటూ వద్దాం. సో ఇక్కడ ధరలు చూసుకుంటే 50-60 వేలతో స్టార్ట్ అయితే, జత మీద 40 వేలతో స్టార్ట్ అయితే 1,00,000-2 లక్షల వరకు అయితే ఉంటాయండి. 1,30,000, 1,40,000, 1,50,000, 2 లక్షల వరకు అయితే అనేది రేట్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తా అనేది మనం అంతా కూడా బేరం జరుగుతున్నాయి. చాలా అయితే వచ్చినాయండి ఈ వారము. సో ప్రతి వారం అనేది మనం వీడియోలు చేస్తాం, కానీ మనం కొంచెం అక్కడ తరుపు దూడలో తక్కువ ధరలో ఉండే ఆవులు చూసుకుని వచ్చే లోపల మార్కెట్లు అనేటి ఇక్కడ కొంచెం పలచబడిపోతుంది, అంటే తగ్గుతున్నాయి, వ్యాపారాలు అయిపోతున్నాయి. సో అందుకనేసి ఫస్ట్ స్టార్టింగ్ లో రావడం మనం అయితే మార్కెట్లోకి, ఎద్దుల మార్కెట్లో అయితే వచ్చేసామంట. జరిగేది ఒకే మార్కెటే. సో అందులో ఎద్దులకు సంబంధించిన ఏరియాకి అయితే వచ్చినామంట. ఈ ఏరియాలో మొత్తం ఎద్దులు సంబంధించిన వ్యాపారాలు జరుగుతుంటాయి. సో అటు సైడ్ పోతే కన్నా మనకి ఆవులు, పెద్ద రేట్లలో ఉండే ఆవుల గురించి అయితే జరుగుతుంటాయి అనమాట అవి కూడా. సో ప్రస్తుతానికి మనం ఎక్కడ చూస్తాండి ఈ ఎద్దులు ఎర్రవి చూద్దాము. సో బేరం అయినాయా లేదా ఉన్నాయా అని అనుకుందాం. చూడొచ్చండి, ఈ ఎద్దులు అయితే మనకైతే ఎక్సలెంట్ గా ఉన్నాయండి. సో రంగు వచ్చి ఎర్ర రంగు ఎద్దులే అనొచ్చండి. ఇవి కొంచెం పెద్ద సైజులు అయితే ఉన్నాయి అనమాట. సో దీంట్లో అయితే బేరం జరుగుతుంది. ఏం రేటుకి అవుతుంది ఏమనేది మనం అయితే కనుక్కుంటాం అనమాట. దీంట్లో చూసుకోవచ్చు ఎన్ని పళ్ళ మనకైతే మెయిన్ చూడాల్సింది ఎద్దులు రంగులేంది, ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అనేది మనం చూసుకుంటాం. దాని తర్వాత రేటు కనుక్కుంటామండి. సో ఇంకా మెయిన్ వచ్చి ఎద్దులు పనికి పోతాయా, బండికి పోతాయా అనేది మనం కనుక్కుంటాం. చూసుకోవచ్చు ఎద్దులు అయితే 2 ఒకేలా ఉన్నాయి, బేరం జరుగుతుందండి. సరే అడుగుదాం మనం. అన్నగారు ఒక్క సెకండ్ అన్న, ఒక నిమిషం. నమస్తే అన్న, మీయేనా ఇద్దరు? అమ్మేసినారా? ఉండయా? బేరం జరుగుతుంది. ఎంత చెప్పారన్నా? 1,30,000 పళ్ళన్నా? 6 బళ్ళతో కడ. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, 1,30,000 రూపాయలు అని చెప్తాడండి. 1,30,000 రూపాయలు చెప్తున్నాడు, 1,30,000 రూపాయలు అని చెప్తున్నాడు. 1,30,000 చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. సో 6 బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తాను అనమాట. సో చూసుకోవచ్చండి, 6 బళ్ళతో అయితే ఉన్నాయంటే ఎద్దులు. సో ఏం రేటుకి అడుగుతాను అనేది కూడా కనుక్కుందాం మనం క్లియర్ గా. ఏం రేటుకి అడుగుతాను? ఇప్పుడు మీరు వ్యాపారమే కదనా, కంటిన్యూగా ఉంటాయి కదా. మీ నెంబర్ చెప్దామా? 9177112471. ఏ ఊరునా? పలమనేరు పక్కన. ఓకే, ఇక్కడ నుంచి ఒక అన్నకు
30-40 కిలోమీటర్లు వస్తుందండి. సో జల్లిపేట అని చెప్తాను. అన్న నెంబర్ వీడియోలు ఇచ్చాను. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి ఇలాంటి ఎద్దులు కావాలనుకుంటే మాత్రం మీరైతే అన్నకు ఫోన్ చేయొచ్చు అనమాట. చూసుకోవచ్చండి. ఈ ఎద్దులు అయిపోయిన ఉంటున్నాయి ఫైనల్గా. సో 1,30,000 అంటే తగ్గింపు రేటుగా ఏంటి అన్న? ఏం రేటుకి అడిగినారన్నా? ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలీదు. ఓకే. సో అయిండి రేట్ అయితే మనకి చెప్పలేదు కానీ సో అయిండిదేమో అయినాయంట. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక ఎద్దు ఉంది, సింగిల్ ఎద్దు. ఇక్కడ జత ఉన్నాయి, అవి చూసుకొని ఇచ్చేద్దాం, లోపలికి ఎంటర్ అవుతాము. సో ఈ జత చూసుకోవచ్చండి, దేశీయ ఎద్దులే ఇవి కూడా. ఎద్దులు అయితే బాగున్నాయి అన్నమాట ఇవి కూడా. సో ఇవి కూడా పైన కొని కట్టయినట్టున్నారు. ఓకే అండి. సో దాన్ని అయితే అయిపోయినట్టు. దాని తర్వాత చూద్దాం. ఇంకా అక్కడ ఒక ఎద్దు అయితే ఉన్నది. మనం అయితే ఇంకా లోపల పోదామండి. సో ఒక ఎద్దులు అయితే మనం చూసాము, మంచి క్వాలిటీలో ఉండేవి. దాని తర్వాత ఇక్కడ చూద్దాము. ఒక 2-3 వీడియోలు వచ్చేవి ఉన్నాయి. సో అన్నీ కూడా క్లియర్గా చేద్దాం అనమాట. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఎద్దులా దూడలా అని చూద్దాం ఒకసారి మనం. ఇవి పల్లేసినాయనా? 2 బళ్ళతో ఉన్నాయి. 2 బళ్ళతో అయితే ఉన్నాయంట. దూడలే అని చెప్పుకోవచ్చండి. ఇవి దేశీయ దూడలు. ఇవి కూడా మంచి రంగు అయితే ఉన్నాయి, మంచి సైజులో అయితే ఉన్నాయి. 2 బళ్ళతోనే ఉన్నాయంటే మంచి సైజు అయితే ఉన్నాయండి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ దూడల జత తలకట్టు అంతా బాగానే ఉందండి. ఎంత చెప్తానన్నా? 1,40,000 చెప్తాండ్రు. సో 1,40,000 రూపాయలని చెప్తానని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 1,40,000 ఎవరైనా చెప్తే 40,000 అని చెప్తున్నాడు. చెప్పడం అనేది ఆ రేటు ఉంది కానీ వ్యాపారం అనేది ఉంటుందండి. ఏమన్నా అడిగారన్నా ఎవరన్నా? ఏం అడగలా ఇంకా. ఎక్కడి నుంచి వచ్చారన్నా? కర్ణాటక నుంచి వచ్చారా? ఓకే. చూసుకోవచ్చండి. 1,40,000 అయితే చెప్పినారట. సో ఇంకా వ్యాపారం జరగలేదని చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఉంటుందండి, తగ్గింపు రేటు చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు. ఎంతకైతే ఇస్తారన్న ఫైనల్గా? ఎంతకైతే ఇవ్వచ్చు? ఎంత తగ్గిస్తారు? 10,000 కాడికి తగ్గిస్తారు. ఓకే. సో 10,000 రూపాయలని తగ్గింపు ఉంటుందని చెప్తున్నారు. సో మీరు వ్యాపారం చేసేదాన్ని బట్టి, బేరం చేసేదాన్ని బట్టి కాస్త తగ్గింపు ధర అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. వ్యాపారం అన్న మీరు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్దామా? ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పారంటే ఇంకెవరైనా కావాలంటే మిమ్మల్ని అడుగుతారనమాట. అట్లా అనేసి. ఓకే అండి. హాయ్. దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ మంచి సైజులో ఉండే ఎద్దులు ఒక జత అయితే ఉన్నాయి. సో దాని తర్వాత మొత్తం కూడా ఎద్దులే. దీనిలో అన్ని క్లియర్గా కనుక్కుందాం. చూస్తే మంచి సైజులో అయితే ఉన్నాయండి. సో దేశీయ ఎద్దులు ఇవి కూడా. బ్రదర్ పళ్ళు 4 బళ్ళు. 4 బళ్ళ మీద అయితే ఉన్నాయంటారు. సో ఒకేలా ఉన్నాయన్నమాట ఈ ఎద్దులు. చూడడానికి బాగున్నాయి, తలకట్టు అంతా బాగుంది. సో ఎంత చెప్తాను బ్రదర్ జత? 1,50,000. 1,50,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది. ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. 1,50,000 రూపాయలు అని చెప్తాను కానీ తగ్గింపు ధరలు అనేది ఉంటాయండి. సో చెప్పడం ఏ రేట్ అయినా చెప్పచ్చు కానీ తగ్గింపు అనేది ఉంటుంది. మనం చూడాల్సింది క్వాలిటీస్ చూసుకోవాలా. ఎద్దులో చూసుకోవచ్చు అనమాట. ఎద్దు తల రంగు, ఎత్తు అనేది మనం చూస్తాం అనమాట. ఇంకా పళ్ళు చూసుకుంటాము ఏ సైజులో అయితే ఉన్నాయన్నమాట అనేసి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? పలమనేరు. కంటిన్యూగా వ్యాపారమే కదా. ఇప్పుడు ఎద్దులు కొనేటప్పుడు ఏం చూసుకోవాలా మెయిన్? అన్నగారనా? మందన్న ఇది కూడా. ఒక్క నిమిషం రాండి, మీతో మాట్లాడదాం. కాదన్నా, ఇప్పుడు ఎద్దులు సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నా? క్వాలిటీ అంటే ఇప్పుడు పళ్ళు చూసుకుంటారా, రంగు చూస్తారా, సైజులు అంటే సుడి అంటే దానికి తప్పులు ఏమన్నా ఉంటాయని చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. అంటే ఇంకా పళ్ళు చూసుకుంటారు, ఇంకా సైజులు చూస్తారు. ఇప్పుడు పని పరంగా చూసుకుంటే పని పరంగా బండికి ఏదైనా పోతాయా, మడక పోతాయా, పోవా అనేసి. ఓకే. సో అన్న కంటిన్యూగా వ్యాపారం చేస్తారండి. ఇది వచ్చి 1,50,000, 1,30,000 చెప్తున్నారు. సో 1,35,000 చెప్తున్నారు అని చెప్పడం. సో 30-40 అని చెప్తా ఉంటారు. వ్యాపారం అనేది ఉంటుందండి, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయండి. చూసుకోవచ్చు. అన్న అయితే పలమనేరు నుంచి వచ్చారు. అలాంటి నెంబర్ అయితే ఇచ్చినాను వీడియోలో, అన్న నెంబరు. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో అదే అనమాట. దాని తర్వాత చూద్దాం. దగ్గరగా పట్టుకుంటా, నాకు ఫోటో తీసుకుంటా. అట్లా పట్టుకో. ఓకేనా. సో దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ ఇంకో జత అయితే ఉన్నాయి. సో ఈ జతని మనం ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నగారు పల్లేసేయా? 2 బళ్ళు, 2 కూడా 2 బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు. సో కొంచెం వయసులో చిన్నవి అనమాట. చూసుకోవచ్చు. ఈ జత
అనేది మనం చూస్తామండి. సో తలకట్టు కొమ్ము అంతా కూడా బాగానే ఉంది. సో మనకి మార్కెట్ వచ్చేటప్పుడు మంచి క్వాలిటీలో ఉండేటి జత వేసుకుంటారండి. సో మనకు కొంచెం ఇటు ఉన్నా కూడా జత వేయరు. సో మంచి క్వాలిటీలో ఉండేది జత అనేది వేస్తారనమాట. ఎన్ని బళ్ళు? 2 బళ్ళు కదా. ఎంత చెప్తాను జత? 170, 145. ఎక్కడి నుంచి వచ్చారన్న? ముల్బాగ్ నుంచి వచ్చారు. 1,45,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. సో 1,45,000, 1,45,000 రూపాయలు చెప్తాను కానీ వ్యాపారం అనేది ఉంటుందండి. సో వ్యాపారమే కదన్నా మీదే. ఫోన్ నెంబర్ అని చెప్దామా? చెప్పండి. 81410523 ముల్బాగలో. ఓకే, కర్ణాటక అండి. సో అన్నదే మనకు పుంగనూరు నుంచి అయితే ఒక 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అట్లా వస్తుంది అనమాట బార్డర్ ఇక్కడ నుంచి. సో చెప్పడం అయితే ఆ రేటు చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయండి, చూసుకోవచ్చు. అదే అనమాట. సో ఇంకా కూడా మనకు లోపల పోతే మొత్తం అయితే చాలా అయితే వచ్చినాయన్నమాట. మంచి మార్కెట్ అయితే జరుగుతుంది, బాగుంటుంది మార్కెట్. సో ఇన్ని రోజుల నుంచి మౌత్ పబ్లిసిటీతో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అనేది సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా మనకు పబ్లిసిటీ అనేది జరుగుతుంది. సో పుంగనూరు మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోనే బిగ్ మార్కెట్. మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు అనమాట. సో ఈ పక్కంతా కూడా ఆవులకు సంబంధించి జరుగుతుంది. సో దాని తర్వాత ఆవుల కాడికి మళ్ళీ పోదాము, ఇంకా ఎద్దులు చూద్దాము.